వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలి మోహన్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా అయితే ఉన్నాను. ఇది వచ్చేసి మనం మియాపూర్ నుంచి మెట్రోకి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళబోతున్నాము. ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్, అదే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా. సో నేను కూడా ఫస్ట్ టైమేనమాట వెళ్ళడము. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఇందులో సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఇదైతే టికెట్ కౌంటర్ అండి. మనము ఎంట్రన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళేదానికి టికెట్ కౌంటర్ అనమాట. అది కౌంటర్ కాదు, సారీ, ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవడము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టెప్స్ గాంధీ భవన్లో దిగితే చాలా ఈజీ అయితే అవుతుంది. నాంపల్లిలో దిగితే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎవరు దిగినా, ఎక్కడి నుంచి వెళ్ళినా గాంధీ భవన్లో మాత్రమే దిగండి. గాంధీ భవన్ దిగగానే ఆ మెట్రో నుంచి బ్యాక్ సైడ్ నుంచే మనకి ఎగ్జిబిషన్ వ్యూ అనేది ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ చూడండి, ఇక్కడ నుంచే మనము స్టార్ట్ అయిపోయాము ఎగ్జిబిషన్కి. ఇది వచ్చేసి ఈ జ్యువెలరీ అయితే, ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ మాత్రం ఆసమ్ ఉందండి. ఈ డిజైన్ ఉంది లేదు అని అనేదానికి లేదు, అంత బాగున్నాయి అన్నమాట. ఇవి వేసుకునే వాళ్ళకి రెగ్యులర్గా చాలామంది వేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. బట్ నేనైతే వెయిట్ చేయను అనమాట. ఇవన్నీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పారు కాస్ట్. మనం బార్గింగ్ చేస్తే 60-50కి అయితే ఇచ్చేస్తారనమాట. ఈ జ్యువెలరీ వచ్చేసి మీరు బయటే తీసుకోండి. లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ 150 అట్లాగా. అండ్ బార్గింగ్ చేసుకోవడానికి కొన్ని చోట్ల ఓకే, కానీ కొన్ని చోట్ల అయితే బార్గింగ్ చేసుకొని ఇవ్వట్లేదు. కాబట్టి బయట తీసుకున్నది చాలా బెటర్ అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూనే ఉంటారండి. జాన్ ఫస్ట్ వీక్ టు ఫెబ్ సెకండ్ వీక్ వరకు అయితే ఉంటుందన్నమాట. నేనైతే యాక్చువల్లీ ఇది ఫెబ్ 10th అనమాట వీడియో. ఇది నేను ఒక 2 days నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి, సో వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఈ 2-3 daysలోనే వెళ్ళిపోండి. తర్వాత మిస్ అయ్యామనే ఫీల్ అయితే ఉండకూడదు కదా. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అనమాట. యాక్చువల్లీ నుమాయిష్ అని చెప్పేసి ఇదిగోండి చూడండి, జాన్ 1st టు ఫెబ్ 15th వరకు అయితే ఉంది. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి అట్లా లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో చూడండి బ్లౌజెస్ అయితే అమ్ముతున్నారనమాట. వెరీ రీజనబుల్గా ఉన్నాయి. నేనైతే నాకు యూస్ఫుల్ లేవు కాబట్టి నేను తీసుకోలేదు, యూజ్ అవ్వదు కాబట్టి. అండ్ ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. మనం మట్టి గాజులు టైప్ కాకుండా ఇందులో మెటల్వి ఉన్నాయి, గ్లాస్ బ్యాంగిల్స్ ఉన్నాయి. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాము అని చెప్పేసి మా హస్బెండ్ అంటే సరేలే అని చెప్పేసి వీళ్ళ మాట విని నేను లోపలికైతే వెళ్ళిపోయినాను. బట్ మళ్ళీ తీసుకోవడానికి నాకు రిటర్న్లో అటు నుంచి అయితే రాలేదు. ఎటు నుంచి వస్తామో ఎటు నుంచి వెళ్తామో కూడా మనకి తెలియదు అనమాట. సో అలా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఏది తీసుకోవాలనుకుంటారో అది అక్కడ తీసేసుకొని వెళ్ళిపోండి, అంతే నా సజెషన్ అయితే మాత్రం. ఇది కూడా మా హస్బెండ్ అయితే ఈ ల్యాంప్ అనేది చూస్తున్నారు ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి అన్నాను. అది వచ్చేసి 150 చెప్పాడు ఆయన. మేము హాఫ్ రేట్కి అయితే అడిగాము, ఇస్తామన్నారు. కానీ ఎందుకు, మా పిల్లలు అసలే చాలా చెత్తోళ్ళు అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఏది తీసుకున్నా పగిలిపోయింది అనుకోండి, దానికి పెట్టిన కాస్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి నేను తీసుకోలేదు. ఇట్లా టాయ్స్ అయితేనేమి, ఫ్లవర్ వేజెస్, ఇవైతే అందరూ కూడా హ్యాండ్మేడ్స్ చేసే వాళ్ళైతే చాలామంది అయితే చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను చెప్తూ ఉంటాను చూడండి. అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే లోపలికి వెళ్ళాక అయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. మీరు ఏదన్నా వెళ్ళాలి, తిరగాలి, ఓపిక కావాలి అని అనుకుంటే బయట తినేసి వెళ్ళండి 100%. అండ్ ఇవన్నీ చూడండి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనమాట. అన్నీ మనము హౌస్కి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. చాలా బాగున్నాయి, చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట, అంత బాగున్నాయి. ఇవి వచ్చేసి మ్యాట్స్ ఏదో దాంతో చేస్తున్నారండి. అండ్ ఇది కూడా బాగున్నాయి. చాలామంది ఇవి మనకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి హౌస్కి ఎండ అనేది రాకుండా వేసుకుంటూ ఉంటారు. ఇంకా మల్టీపర్పస్ మీద యూస్ చేస్తూ ఉండొచ్చు. ఇవి వచ్చేసి స్టార్టింగ్ ఇవే అనమాట. ఒక బట్టల షాప్ అయితే ఉంది. ఇది జస్ట్ నుమాయిష్ లోపలికి వెళ్ళేది కాదు, లోపలికి వెళ్ళే ముందుగా అవుట్ సైడ్ ఉన్న స్ట్రీట్ బజార్లో అనమాట ఇవన్నీ వచ్చేసి. అండ్ ఈ స్ట్రీట్లో అయితే చాలా తక్కువకు ఉన్నాయన్నమాట. గ్లాస్ బ్యాంగిల్స్ అని చెప్పాను చూడండి, అవైతే 6 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 50 రూపీస్ జస్ట్.
జస్ట్ 50 రూపీస్. అంత బాగున్నాయన్నమాట. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఒక్కసారి అయితే వెళ్ళని వాళ్ళు కనుక ఉంటే వెళ్ళి చూసేసి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసేయండి. అండ్ ఇవి డోర్ మ్యాట్స్ అనమాట. ఇవి పెద్దవి ఉన్నాయి చూడండి. ఈ పెద్దవి వచ్చేసి మనకి 300కి 2 అయితే చెప్పాడు. మనం బార్గెయిన్ చేస్తే ఈజీలీ మనకి ఈచ్ వన్ 100కైనా ఇవ్వచ్చు అనమాట. నేనైతే దాని గురించి అడగలేదు, ఎందుకంటే నాకు తీసుకోవాలని అనిపించలేదు. సో నేను అడగలేదు. చిన్నవి కూడా కాస్ట్ ఎక్కువే చెప్పాడు. బట్ మేము ఏంటి అని అంటే ఇప్పుడు తిరగడం కదా, ఇవన్నీ మోసుకొని ఎక్కడ తిరుగుతామని చెప్పేసి తీసుకోలేదు, స్కిప్ చేసేసామన్నమాట. కానీ బాగున్నాయి. 100కి 3 మనకి అట్లా చార్మినార్ సైడ్ అట్లా ఇస్తూ ఉంటారు. సో అదే కాస్ట్కి తీసుకోవాలి అని చెప్పేసి నేను అడిగితే అవి ఎంత చెప్పాడు, సేమ్ వీటిలాగానే 200కి 5 ఎన్నో చెప్పాడనమాట. బట్ మేము అంత రీజనబుల్గా అనిపించలేదు. బార్గెయిన్ చెయ్యాలి అని కూడా అనుకోలేదు, ఎందుకంటే నేను పిల్లల్ని వదిలేసి ఇంట్లో అమ్మ దగ్గర నేనైతే వెళ్ళానన్నమాట. సో ఫాస్ట్గా ఎగ్జిబిషన్ చూసేసి ఇలా వీడియో క్యాప్చర్ చెయ్యాలి అని చెప్పేసి నేను హడావుడిగా లోపలికి వెళ్ళిపోయాను, ఏం తీసుకోలేదన్నమాట. అండ్ ఇదిగోండి మెయిన్ గేట్, ఇది ఎల్లోరా గేట్ అనమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 3. ప్రతి మనిషికి 50 రూపీస్ అయితే టికెట్ ఉంటుందండి. 100%. మళ్ళీ అవి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేసి అయితే అనుకోదు. టికెట్ 50 రూపీస్. మేము ఆన్లైన్లో చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే చెకింగ్ చేసి పంపిస్తున్నారనమాట. చెకింగ్ చేసి లేడీస్ని వన్ సైడ్, లేడీస్ ఒక సైడ్, జెంట్స్ ఒక సైడ్ అయితే వెళ్ళిపోతున్నారు. లేడీస్ని కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ప్రతిదీ అయితే చెక్ చేసి పంపిస్తున్నారనమాట. ప్రతిదీ ఎక్కడికక్కడ పోలీసులు అయితే కట్టుదిట్టంగా అయితే ఉన్నారనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ముసలి వాళ్ళని లేరు, చంటి పిల్లలని లేరు, ప్రతి ఒక్కళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పడం ఏంటంటే, ఇదిగోండి మనకి ఎదురుగానే ఫస్ట్ వచ్చేసి బెడ్షీట్స్ షాప్ అయితే కనిపిస్తుంది. అక్కడ బెడ్షీట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఈ ఎగ్జిబిషన్ మొత్తం అయితే నాకైతే బెడ్షీట్సే బాగా నచ్చాయి అనమాట. 1000కి 3 కాటన్ బెడ్షీట్స్, అన్నిటికీ పిల్లో కవర్స్ అయితే వస్తాయి, 2 పిల్లో కవర్స్. అండ్ ఇది వచ్చేసి మొత్తము మనకి పింగాణి టైప్ ఉన్న షాప్ అనమాట. మనకి ట్రేస్ కానివ్వండి, కప్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంది అక్కడైతే. ఈ కప్స్ అవి అయితే నేను కాస్ట్ అయితే అడగలేదు, బట్ అందరూ ఇంక ఇక్కడే ఆగిపోతే చూస్తూ ఉండడము, ఇంకా చాలా ఉంది కదా చూడాలి అనేసి అని చెప్పేసి ఫాస్ట్గా వీడియో అయితే తీసేసి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఆ కప్ తీసుకుందాము అని అంటే అతను వచ్చేసి ఇది 90 రూపీస్ ఎంతో చెప్పాడు. నాకు ఐడియా లేదు, మా బ్రదర్ అడిగాడు అనమాట, నేను అడగలేదు. ప్లేట్స్ అన్నీ చాలా అయితే బాగున్నాయి అనమాట. మనం ఎవరికన్నా పెళ్ళిళ్ళకి డిన్నర్ సెట్ లాగా అట్లాగా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ టైంలో, ఈ ఎగ్జిబిషన్ టైంలో తీసుకొని హ్యాపీగా గిఫ్ట్ అయితే చేసేసి పంపించవచ్చు. ఇవన్నీ వచ్చేసి డోర్ మ్యాట్స్, కార్పెట్స్, మనకి డైనింగ్ టేబుల్ కవర్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి అక్కడ. వెరీ రీజనబుల్గా ఉన్నాయి, బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట ఈజీలీ. అండ్ ఇది చూడండి, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఫ్లవర్ వేజెస్ మెయిన్గా. ఇది వచ్చేసి బెడ్ టైప్ది అడిగితే అతను 1600 అయితే చెప్పాడు. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇదిగోండి ఈ మ్యాట్స్ షాప్ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి మనము వాటర్ పడినా జారిపోకుండా ఉంటుంది కదా, సో అంత ఓకే, నాకు పర్లేదు అని అనిపించింది. అతను 500కి 3 అయితే చెప్పాడు, 300కి 2 అలా అయితే చెప్పాడనమాట. అండ్ ఇంక అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంటే ఇటు సైడ్ చూడండి, ఆ బ్లాంకెట్ వచ్చేసి 100 రూపీస్ అంట. అవి కూడా చాలా స్మూత్గా బాగున్నాయి అనమాట. మా హస్బెండ్ అడిగితే అన్నీ ఇక్కడే కొనేస్తావా షాప్ మొత్తము, ఇంకా చాలా ఉంది పద చూద్దాం అనేసి అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇదిగోండి చూడండి, ఇవైతే కుర్తీస్ అనమాట. ఇవి వచ్చేసి 199 ఈచ్ వన్ ఉంది. ఓకే, కాస్ట్కి తగ్గట్టే మాత్రము మనము మాట్లాడుకోవాలన్నమాట. కాస్ట్ 199 ఉంది కాబట్టి సో దానికి తగ్గట్టు క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ అవి ఉన్నాయి. ఆ కప్ వచ్చేసి కాస్ట్ 80 రూపీస్ అట్లా అయితే ఉందన్నమాట. సో కాబట్టి లోపల చాలా కాస్ట్ అయితే ఫుడ్ ఉంటుందండి. కాబట్టి మీరు ఎవరైనా తినే వెళ్ళాలి అనుకుంటే బయట తినేసేయచ్చు, లేదు ఎంజాయ్ చేస్తూ తినాలి అనుకుంటే లోపలైనా కానీ సరే మనీ పెట్టి తినచ్చు అనమాట, ఎవరిష్టం వారిదనమాట. సో ఇంకా ఇక్కడైతే మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఎదురుగా కనిపించేస్తున్నాయని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ అయితే చాలా టైప్స్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి, పట్టు శారీస్, కాటన్ శారీస్, అండ్ అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. నేను చూసిన డ్రెస్ మెటీరియల్స్ అయితే ఈచ్ వన్ వచ్చేసి 1500 అయితే చెప్పాడనమాట. బట్ 1500 వర్త్ అయితే అవ్వదు, కాబట్టి ఎంతకి ఇస్తారు ఏంటి అనేసి అంటే ఈజీలీ 1000 వరకు మాత్రమే వస్తుందని అని చెప్పారనమాట. కాబట్టి 1000 కూడా నాకు అంత అనిపించలేదు, అందుకని చెప్పేసి నేను చూడలేదు.
సో, ఇలాగా చూడగానే ప్లాజో సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. 500కి 3 పీసెస్. సారీ సెట్స్ కాదు. ఓన్లీ ప్యాంట్స్ అనమాట. సో, అలాగా. అండ్ ఇవన్నీ వచ్చేసి పట్టు శారీస్ టైప్ అయితే ఉన్నాయి. బట్ అవి ఏం పట్టునో ఏమో తెలీదు. అండ్ ఇవి వచ్చేసి 149 ఈచ్ కుర్తీ అనమాట. ఓన్లీ టాప్ ఒక్కటే మనకి 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయి. అన్నీ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ కలరే అన్ని అట్లా అయితే పెట్టారు. అండ్ 100 రూపీస్‌కి కుర్తీ కూడా ఉంది. బట్ మనము ఎక్కువ క్వాలిటీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదనమాట. కాస్ట్‌ని బట్టే క్వాలిటీని మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. అండ్ ఇదిగోండి ఒక టాప్ అయితే చూస్తున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 250 ఎంతో చెప్పారు. అండ్ ఇవిగోండి ఇవన్నీ అయితే ఇక్కడ నేను చూసిన దాంట్లో అన్ని కుప్పలు కుప్పలుగా అయితే పెట్టారు. మనకు నచ్చింది మనం అక్కడ ఏరుకోవడమే. అట్లా అయితే ఉన్నాయన్నమాట. 99 రూపీస్‌కి షర్ట్, ప్యాంట్ అయితే 100 రూపీస్‌కి ఈచ్ వన్. మన గర్ల్స్‌కి, లేడీస్‌కి అది మొత్తం లేడీస్‌దే అనమాట. ఒక ఎంపోరియం లాగా పెట్టారు. అండ్ ఇది మొత్తం నార్మల్‌గా అంతా ఎందుకో మేము వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి తిరిగిన చోటే తిరిగామేమో అని నాకైతే అనిపించిందనమాట. సో, ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా కాదులే అని చెప్పేసి ఎటు వెళ్ళామో చూసుకొని ఒక సెంటర్‌లో నిల్చొని అటు వెళ్ళామా లేదా అబ్జర్వ్ చేసుకొని అటు సైడ్ అయితే వెళ్ళి అలాగైతే చూసామన్నమాట ఎగ్జిబిషన్ అనేది. అండ్ ఇక్కడైతే ఎటువంటి ఏమంటారు ఫుడ్ అనేది మేమైతే తీసుకొని వెళ్ళలేదు. బట్ బయట నుంచి వాటర్ బాటిల్ అనేది అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ వాటర్‌తోని మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగేసాము. మధ్యలో కొంచెం బటర్ మిల్క్, బాదం మిక్స్ ఇట్లాంటివైతే మనకి ఎనీ టైమ్ ఎక్కడికక్కడే ఫుడ్ అయితేనివ్వండి ప్రతీదైతే బాగుందనమాట. అండ్ ఇంకా నేను ఈ సెకండ్ పార్ట్‌లో యాడ్ చేస్తాను. చూస్తూ ఉండండి మన వీడియోస్.